వెల్కమ్ టు టీబీసీ ఛానల్. ఏపీలో ఈరోజు జరిగిన కేబినెట్ మీటింగ్లో జూన్ 1 నుంచి రేషన్ డోర్ డెలివరీ ఉండదని నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు మాత్రమే రేషన్ డోర్ డెలివరీ ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 29,000 రేషన్ షాపుల నుండి దాదాపు 9,200 మొబైల్ వెహికల్స్తో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 1,865 కోట్లు వృధా చేసిందని, ఈ వెహికల్స్ లో రేషన్ ఎటువైపు వెళ్లిందో తెలియలేదని, అంతేకాకుండా ఈ వెహికల్స్ నడిపే ఆపరేటర్స్ పైన రాష్ట్రంలో చాలా కేసులు నమోదయ్యాయని అన్నారు. 30% రేషన్ అందడం లేదని ఐవీఆర్ఎస్ సర్వేలో తేలిందన్నారు. దొంగ లెక్కలు చూపి గ్రీన్ ఛానల్ ద్వారా బియ్యం దారి మళ్లించారని మంత్రి నాదెండ్ల ఫైర్ అయ్యారు. అలాగే ఒక్కో మొబైల్ వాహనానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెలకు 27,000 రూపాయలు చెల్లిస్తుందని, వృధా ఖర్చుని ఆపడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అలాగే ఈ వాహనాలన్నిటినీ కూడా లబ్ధిదారులకు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్ విత్ టీబీసీ.